జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర పార్ట్ 1' జపాన్లో మార్చి 28న గ్రాండ్గా రిలీజ్కి సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ మార్చి 22న జపాన్ చేరుకున్నాడు. ఇప్పటికే టోక్యోలో ఫ్యాన్స్తో, మీడియాతో ఫుల్ జోష్లో మునిగిపోయాడు. ఆయుధ పూజ సాంగ్కి ఒక జపాన్ ఫ్యాన్తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ స్లిమ్ లుక్, ఎనర్జీ ఫ్యాన్స్ని కట్టిపడేస్తున్నాయి. ఈ సినిమా ఇండియాలో గతేడాది సెప్టెంబర్ 27న రిలీజ్ అయి 400 కోట్లకు పైగా వసూలు చేసింది. కొరటాల శివ డైరెక్షన్లో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్కి గ్లోబల్ రీచ్ కూడా వచ్చింది. జపాన్లో RRR సక్సెస్ తర్వాత ఎన్టీఆర్కి ఉన్న క్రేజ్తో దేవర కూడా రికార్డులో బద్దలు కొట్టే ఛాన్స్ ఉందని టాక్. ప్రీమియర్స్ మార్చి 25 నుంచి స్టార్ట్ అయ్యాయి. జపాన్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ని చూసి ఎంతగానో మురిసిపోతున్నారు. మరి మున్ముందు రోజుల్లో జపాన్లో దేవర హవా ఎలా ఉంటుందో చూడాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో జైలర్ 2 కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే ఈ సీక్వెల్లో నందమూరి బాలకృష్ణ కీలక పాత్ర చేయనున్నట్టు బజ్ నడుస్తోంది. ఈ సినిమాలో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ బాలయ్యకు యాక్షన్తో కూడిన పవర్ఫుల్ రోల్ రెడీ చేసినట్లు సమాచారం. రజనీ బాలయ్య కాంబో స్క్రీన్పై గూస్ బంప్స్ తెప్పిస్తుందని తెలుస్తోంది. ఇక జైలర్ సినిమా 650 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి బాలయ్య ఎంట్రీతో ఇంకా ఎన్నో రికార్డులు బ్రేక్ చేయాలని టీం భావిస్తోంది. ఈ సినిమాకు కూడా అనిరుద్ సంగీతం హైలైట్ కానుంది. సన్ పిక్చర్స్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 సమ్మర్కు రిలీజ్ లక్ష్యంగా సాగుతోంది. బాలయ్య నటిస్తున్నాడని తెలియగానే అభిమానులు ఇప్పటికే సంబరాలు మొదలెట్టారు. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. ఈ సంవత్సరం బాలీవుడ్లో బిగ్గెస్ట్ హిస్టారికల్ హిట్గా నిలిచిన చిత్రం ఛావా. విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ చిత్రం భారతీయుల్ని ఉద్వేగానికి లోన్చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్రపై తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు మరో హిస్టారికల్ మూమెంట్ను అందుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ని భారతదేశ పార్లమెంట్లో వేయనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మార్చి 27 గురువారం సాయంత్రం 6 గంటలకి ఛావా ప్రత్యేక ప్రదర్శన ఉండబోనుండగా ఈ స్క్రీనింగ్కి దేశవ్యాప్తంగా ఎంపీలంతా హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ స్క్రీనింగ్లో సినిమాను చూడనున్నారట. దీంతో ఈ వార్త వైరల్గా మారింది. అయితే మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. యూత్ స్టార్ నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం రాబిన్హుడ్ ప్రస్తుతం మంచి బుకింగ్స్ని కనపరుస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సెన్సార్ యూనిట్ వారు ఈ చిత్రానికి UA సర్టిఫికేట్నిచ్చినట్టుగా తెలిపారు. ఈ సినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదలకి రెడీగా ఉంది. ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా డేవిడ్ వార్నర్ ఈ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తోనే ఈ సినిమాను తెరకెక్కించారు. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. పవన్ కళ్యాణ్ గురువు షిహాన్ హుస్సేని మార్చి 25న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా రక్త క్యాన్సర్, లుకేమియా వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చివరకు తుదిశ్వాస విడిచారు. షిహాన్ హుస్సేని పవన్ కళ్యాణ్ కేవలం గురువు మాత్రమే కాదు, ఒక స్ఫూర్తిదాయక వ్యక్తిగా కూడా ఉన్నారు. ఆయన పవన్కు కరాటే, కిక్ బాక్సింగ్, ఇతర మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు. దీంతో ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ ఎంతో ఆవేదనకు గురయ్యారు. షిహాన్ హుస్సేని తన చివరి రోజుల్లో తన మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కేంద్రాన్ని కాపాడాలని, ఈ కళను రాబోయే తరాలకు అందించేలా ప్రోత్సహించాలని పవన్ కళ్యాణ్ కోరినట్లు తెలిసింది. ఈ కోరికను గౌరవిస్తూ గురువు ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పవన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.